భారీ వర్షాలతో విరుచుకుపడిన వరదలతో ఖమ్మం పట్టణం అతలాకుతలం కావటం తెలిసింది. తీవ్రంగా నష్టపోయిన ఖమ్మంను సందర్శించిన రేవంత్ ఈ రోజు కూడా అక్కడే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. భారీ వరదలకు కారణం ఏమిటి, ఇంతటి బీభత్సం వెనుకున్న ఇష్యూలేంటి లాంటి అంశాలపై రివ్యూ చేసిన సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ కు సూటి సవాలు విసిరారు. హరీష్ కు దమ్ముంటే తాను విసిరిన సవాలుకు స్పందించాలని రేవంత్, ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీ వరదలకు కారణం. ఆక్రమించుకున్న స్థలంలోనే మాజీ మంత్రి పువ్వాడ ఆసుపత్రి కట్టారు. పువ్వాడ ఆక్రమణలపై హరీష్ స్పందిస్తారా అంటూ సవాలు విసిరారు. తమ ప్రభుత్వం ముందు చూపు కారణంగా ప్రాణ నష్టం తగ్గిందన్న సీఎం రేవంత్, నగరంలో ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయన్న విషయాన్ని సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తిస్తామన్నారు. అనంతరం వాటిని తొలగిస్తామని తేల్చేశారు. 75 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షం పడిందన్న ముఖ్యమంత్రి రేవంత్, ఖమ్మంలో భారీ వరదలకు, అక్రమ కట్టడాలకు తేల్చేశారు. ఖమ్మంలో ఆక్రమణల గురించి మాట్లాడుతూ, ఖమ్మంలో ఎవరి ఆక్రమణలేంటో తేల్చేద్దాం. హరీష్ రావాలి. కేటీఆర్ విదేశాల్లో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబం వద్ద 1,00,000 కోట్లు ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్కు 2,000 కోట్లు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ విసిరిన సవాలుపై మాజీ మంత్రి హరీష్ స్పందించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పకుండా బీఆర్ఎస్ పై నిందలు వేయటం సరికాదన్న హరీష్, సవాలుపై మాత్రం రియాక్ట్ కాకపోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాల్వ తెగిపోయిందన్న హరీష్, ఈ ప్రభుత్వం చేతకాని దద్దమ్మ, చేతకాని ప్రభుత్వం. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరాకు 50,000 పంట నష్టపరిహారం అందించాలి అంటూ మండిపడ్డారు.